ఇది కామెడీ ఇది కామెడీ. పవన్ కళ్యాణ్ గారి టూర్ లో ఒక అగంతకుడు ప్రవేశించాడు, అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలబ్బా? అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా? అంటే డిప్యూటీ సీఎం కి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా? నా ప్రశ్న. డిప్యూటీ సీఎం కి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అని నా ప్రశ్న. దాని మీద ఎంక్వైరీ చేయమంటాడు ఆయన. వాడెవడో పాపం ఏదో రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు, చూసారా మీరు? అయ్యా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, ఆయన చూడటానికి వెళ్తున్నాను. చూడటానికి వచ్చి చూసి భయపడతాడు, నాకు అర్థం కాదు. నేను చూడటానికి వెళ్ళానండి, ఆయన అభిమాని అండి, ఇప్పుడు 15 సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన. తొందరపడి ఎందుకు ఈ కంప్లైంట్స్ నాకు అర్థం కాల. ఏమిటి మీ కంగారు, ఏమిటి మీ వ్యవహారం ఏంటి? చాలా తప్పు నాయన ఇది. నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది, నీదే. మనం మాట్లాడితే ప్రభుత్వం అంటే ఎవరిది? నీదేగా. యూఆర్ డిప్యూటీ సీఎం. అఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు. కానీ నువ్వు డిప్యూటీ సీఎం కదా, నీ సెక్యూరిటీ గురించి ఇంత రాద్ధాంతం చేస్తావు, నాకు అర్థం కాల. పద్ది ఇంతేనా? జయసూర్య అనేవాడిని వాడిని డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి, వాడు అవినీతి పడు, అది ఇది డ్యామ్ డూమ్ డుష్క్ అన్నారు, వాడికి అవార్డు ఇచ్చారు. వీణేమో డ్యామ్ డూమ్ డుష్క్ అన్నారు. అయ్యా, నేను మీ అభిమాని అంటున్నాడు ఈయన. ఏంది కామెడీలు? దండం పెడతాం స్వామి, ప్రచారం కోసం కామెడీలు చేయమాకండి.